నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి రష్యా ఆయిల్ కొనుగోలుకి సంబంధించి ట్రంప్ మరొకసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే గత కొంతకాలంగా కూడా ట్రంప్ చెప్తూ వస్తూ ఉన్నారు, మోదీ రష్యా దగ్గర నుంచి ఆయిల్ ని కొనుగోలు చెయ్యము అని చెప్పేసి నాకు మాట ఇచ్చారు మా దేశానికి. మరి ఆయన కొనుగోలు చేసే పరిస్థితి అయితే లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భారత్ అని చెప్పేసి ట్రంప్ కొంచెం అతిగా ఆయన లిమిట్స్ దాటి వార్నింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి చూసుకుంటే అసలు భారీ సుంకాలు అని అంటే ఇప్పటికే 25% పన్నులు విధించిన అంశాన్ని మనం చూసుకున్నాము. అలాగే ఇండియాలోని ఇండియన్స్ ఒకవేళ ఇలాంటి పని మరలా గనుక చేసినట్లయితే, గత పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో మరలా గనుక ఇలా చేసినట్లయితే భవిష్యత్తులోని ఇంతకు మించి పన్నులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక హెచ్చరికలాగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే వ్యవహారం శృతి మించిపోతోంది. ట్రంప్ కి ఫీజబిలిటీ ఫ్రీడమ్ ఎక్కువైపోయి భారత్ కి సంబంధించి పెత్తనం ఎక్కువైంది అన్న ఒక అంశం అయితే ప్రజల్ని కాస్త కలవర పెడుతూ ఉంది. ఎందుకు అనంటే ఆయన తరచుగా పోస్టులు చేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు, ఎన్నో రోజులు గడవలేదు. సో ఆ పోస్ట్ కి సంబంధించి మోదీ నాకు మాట ఇచ్చారు, రష్యాకి సంబంధించి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్స్ కొనుగోలు చేసుకోము, భారత్ ఎలాంటి చమురుని కూడా కొనుగోలు చేయదు అని చెప్పేసి నాకు మోదీ మాట ఇచ్చారు, కొనుగోలు చెయ్యరు అని చెప్పేసి మరలా ఆయన తాజాగా మీడియాతోని ఫోర్స్ 1 విమానంలోని చెప్పినట్లుగా తెలుస్తుంది. మీడియా వాళ్ళకి అంశాన్ని ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవము, ఎంతవరకు ట్రంప్ సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు భారత్ కి సంబంధించి, అలాగే భారత్ కి సంబంధించి కాదు ఇతర దేశాలకు సంబంధించి కూడా ఈయన అన్ని తన చేతిలోనే ఉన్నాయి, మొత్తం నా ఆధీనంలో ఉండి నా వ్యవహారంలోనే నడుస్తున్నాయి, నాది ఏదో నేనే శాసిస్తున్నాను అన్నింటినీ అన్నట్లు ఆయన వ్యవహారం ఉంటుందని చెప్పేసి కూడా ఇతర దేశాల నుంచి కూడా కొన్ని రకాల దేశాల ప్రధానమంత్రులు కూడా కామెంట్స్ చేస్తున్న అవైనా మనం చూస్తూనే ఉన్నాము. సో ఎందుకు ట్రంప్ ఈ రకమైన వ్యవహారానికి పాల్పడుతున్నారు, ఎందుకంత ఓవర్ యాటిట్యూడ్ తో ఉంటున్నారు అనేది కూడా అనేక మందిలోని కలవర పెడుతున్న ఒక ప్రశ్న. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే మన భారత్ విషయానికే వస్తే ఆయన డైరెక్ట్ గానే చెప్తూ ఉన్నారు, మోదీ నాకు మాట ఇచ్చారు, అసలు ఆయిల్ కొనుగోలు చేయను, చమురు రష్యాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోము మేము అని చెప్పేసి మాట ఇచ్చిన నేపథ్యంలో అయినా కూడా ఇలానే చేస్తూ ఉన్నారు, సుంకాలు విధిస్తాను అనడంలోని ఏదైతే భారతీయులకి సంబంధించి ఇది చాలా నిరాశపరిచే అంశంగా కనిపిస్తూ ఉంది. మోదీ పైన ఒక రకమైన నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు అనంటే మోదీ వ్యవహారం చూసుకుంటే మోదీ అలాంటి ప్రామిస్ ఏం నేను చేయలేదు, మన దేశానికి ఎంతైతే అవసరం ఉందో మన దేశానికి కావాల్సిన ఏదైనా చమురు కానివ్వండి, ఇంకా ఇతర వస్తువులు కానివ్వండి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు దిగుమతులు ఏముంటాయో, సో దీన్ని మోదీ ఆయన ఎంతవరకు మన పరిధిలో చేయాలి, ఎంతవరకు వాటిని మనము పర్చేజ్ అనేది చేసుకోవాలి, ఎంతవరకు ఆ డీలింగ్స్ లిమిట్స్ ఏమున్నాయి అనే వాటికి సంబంధించి ఆయన కూడా ఆయన పరిధిలో ఉన్నవన్నీ కూడాను చెక్ చేసుకుంటారు. కాబట్టి అంటే దేశానికి ఏది అవసరమో అన్న అంశం పైన దృష్టి కేంద్రీకరించి మోదీ చేస్తున్న వ్యవహారంలోని ట్రంప్ వేలు పెట్టి ప్రతిసారి కెలకడం అనేది అది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఆ ఇంపాక్ట్ అంతా కూడాను మోదీ ఇంకేదైనా పర్సనల్ ఎజెండా ఉందా, ఇంకేదైనా ప్లానింగ్ ఉందా, మోదీ వ్యవహారం సరైన రీతిలోనే పోతుందా అని చెప్పేసి కూడా భారతీయుల్లోనే కాస్త కలవరం కలిగిస్తుంది. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికే బీజేపీ నాయకులు మోదీతో సహా దాని అనుసంధానంగా ఉండే నాయకులందరూ కూడాను చెప్తూ ఉన్నారు, ట్రంప్ కి ఎలాంటి మాట ఇవ్వలేదు, ట్రంప్ నిర్ణయం తీసుకునేటట్టుగాను భారత్ కి సంబంధించి ఎలాంటి అంశాల్లోని ట్రంప్ జోక్యం చేసుకునే ఇదైతే లేదు అసలు అని చెప్పేసి చాలా కరాఖండిగా క్లియర్ కట్ గా చెప్తూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా ట్రంప్ గతంలోనే చేసిన పోస్టులు కాకుండా మళ్ళా మూడవసారి ఇప్పుడు మళ్ళా రీసెంట్ గా పోస్ట్ చేయడం అనేది మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. మరి దీన్ని ఖండిస్తూనే ఉంది భారత్. అయినా కూడా ట్రంప్ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నాడు అంటే ఆయనకి ఇంకా ఏదైనా చేయాలి, ఇప్పటికే ఆల్రెడీ 25% పన్ను విధించాడు కాబట్టి సో దాన్ని ఇంకా ఏదైనా అంటే వాళ్ళ అప్పులు, వాళ్ళ దేశానికి ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ దేశానికి ఉన్న వాటికి సంబంధించి క్లియరెన్స్లు చేసుకోవడానికి ఎవరైతే భారతీయులు అక్కడ ఉన్నారో వీళ్ళందరి మీద రకరకాలుగా పన్నులు వేస్తూ ఇలా ఇబ్బందికి గురి చేయడము, ఒకవేళ ఇబ్బంది పెడితే దారిలోకి వస్తారు, నా అండర్లో పెట్టుకోవచ్చు, నా హస్తగతం చేసుకోవచ్చు అని ఏమైనా అతిగా ప్లాన్ చేస్తున్నాడా
ఇది ట్రంప్ కి ఖచ్చితంగా బెడిసికొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి కూడా మోదీ వార్నింగ్ ఇచ్చే పరిస్థితుల్ని తెచ్చుకునేంత వరకు ట్రంప్ ఏదైనా కూడా శృతి మించిపోతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనే దేశానికి సంబంధించి తలొగ్గే పరిస్థితి అయితే ఎవ్వరి దగ్గర ఉండదు. ఏదైనా కూడా ఇచ్చిపుచ్చుకోవడము, ఇలాంటి కాంప్రమైజెస్ అని కాదు, అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కాంప్రమైజ్ ఉండదు. ఏదైనా కొన్ని మరీ తీవ్రమైన పరిస్థితుల్లోని ఒకరికొకరు అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ దేశాలు రెండు కూడా సమన్వయంతోనే పోతూ ఉంటాయి కాబట్టి సో మోదీ ఏదైతే ఇతర దేశాలతోని మనకి కావాల్సిన ఒప్పందాలు, మనకు కావాల్సిన ఎగుమతులు దిగుమతుల విషయంలోని ఎంతవరకు బ్యాలెన్స్డ్ గా ఉండాలి అన్నది ఆయన లిమిట్స్ లోనే ఆయన చేసుకుంటూ పోతున్నప్పుడు సో మోదీ ఇలా కెలుక్కోవడం అన్నది అయితే పద్ధతి కాదు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి నెటిజన్ల నుంచి. మరి ట్రంప్ ఇలా మూడోసారి కామెంట్ చేయడం అన్నది అయితే చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ కూడాను తీవ్రంగా స్పందించింది, ఈ విషయాన్ని అయితే ఖండించింది. అసలు ఇలాంటి ఇష్యూకి సంబంధించి ట్రంప్ తోన ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ప్రామిస్లు జరగలేదు. భారతీయులంతా ప్రశాంతంగా ఉండొచ్చు, దేశం కోసం ప్రజల కోసం మేం చేయాల్సిన పనులు, మేం చేయాల్సిన వ్యవహారము, ఆ స్ట్రాటజీస్ ని మేము వాడుతూ మేము ఒక పద్ధతిగానే వెళ్తూ ఉన్నాము, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే ఏదైనాను భారతదేశ పౌరులకి అవసరమయ్యే అవసరాలకి సంబంధించి భారత్ కే తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం. ఏమంటుంది, దేశ పౌరుల అవసరాలకే భారత్ తొలి ప్రాధాన్యత ఇస్తుందని పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలు ఇండియా కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ ఏమంటున్నాడంటే దేశ పౌరుల అవసరాలు అంటే ఏదైతే మన దేశంలో అంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానివ్వండి, సో ఇక్కడున్న వాళ్ళని కానివ్వండి, రెండింటిని అకార్డింగ్ దట్ మేము భారత్కే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాము, మీకే ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పేసి అనడం ఏదైతే ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యల్ని మాత్రము ఖండిస్తూ ఇండియా కౌంటర్ ఇచ్చినట్లుగా గట్టిగా మనకి కనిపిస్తుంది. అయితే 3 ఏళ్లుగాను ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూ రష్యాతో కూడాను సో ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాతోని వాణిజ్యం చేయొద్దని ప్రపంచ దేశాలను ముందు మనం అనుకున్నట్లుగా ప్రపంచ దేశాలని ట్రంప్ శాసిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఏం చూసుకొని భయపెడుతున్నాడు అన్న విషయం అయితే క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. మరి భారత్ మాత్రము దేశ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటాము, ఇది కన్ఫాము, చమురుని దిగుమతి చేసుకుంటాము, సో మా లిమిట్స్ మాకున్నాయి, మా పరిధిలో మేము ఇది చేస్తాము, దీనిలో ట్రంప్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్రంప్ కి దీనికి ఎటువంటి సంబంధము లేదు, అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే భారత్ కూడా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల వరకు ట్రంప్ తెచ్చుకోవద్దు అని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక జారీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆయన చెప్పినట్లుగా చేస్తే ఒకలా ఉంటుంది, ఆయన చెప్పినట్లుగా లేదు అని ఏదైనా కొంచెం అనిపించినా ఇంకా ఆయన ప్రవర్తించే తలతిక్క వ్యవహార ప్రవర్తన మాత్రం మరి ఇంకే దేశస్తులు ఈవెన్ పాకిస్తాన్ మనకి శత్రు దేశం అయినప్పటికీ కూడా అంతకన్నా రివర్స్ స్ట్రాటజీని ఉపయోగిస్తుంటాడు ట్రంప్. అంటే మానసికంగా అక్కడ ఉన్న భారతీయులను ఏదో రకంగా హింసించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఇస్తున్నట్టుగా ఉంటాడు, మళ్ళీ దాన్ని వెనక్కి దానికి డబ్బులు రప్పించుకుంటూనే ఉంటాడు అనమాట. సో అట్లా హింసించడం ఎలాగ గ్రిప్ లోకి తెచ్చుకోవాలి అన్నదైతే మాత్రం ట్రంప్ ఆ విషయంలోనే పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి భారత్ ఏమీ తక్కువ కాదు. సో తన మాట ధిక్కరించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని అక్కస్సుతోని ఇండియా ఎగుమతుల పైన మనం ఏమైతే పంపిస్తామో దీనికి సంబంధించి ట్రంప్ గతంలోన 25% అదనపు సుంకాలను వేసి చాలా భారీ మొత్తంలోనే భారాన్ని అయితే మోపింది. అయినప్పటికీ కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి మనం ఆయిల్ అయితే కొనుగోలు చేస్తున్నాం అనేది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. సో దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోని అసలు ఆపేదే లేదు. ఇందులోని ట్రంప్ చెప్తే బలవంతంగా ట్రంప్ ఇలా ఇంకొకసారి ఇలా చేస్తే అసలు ఆపే ప్రసక్తే లేదు. దీనికి తగ్గట్టుగా ట్రంప్ కి భారత్ మూల్యం చెల్లించడం కాదు, భారత్ కే ట్రంప్ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితుల్ని కల్పించాల్సి వస్తుంది. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే, బీ కేర్ఫుల్ అని చెప్పేసి భారత విదేశాంగ శాఖ అయితే మాత్రం గట్టిగా వార్నింగ్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ విషయంలోని ఇండియాకి మరొకసారి ట్రంప్
ఇచ్చింది అది వార్నింగా లేకపోతే అత్యుత్సాహమా, దీనికి సంబంధించిన పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఆ దాన్ని అసలు భారత్ దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అని దాన్ని రుచి చూసిన ట్రంప్ కూడా తెలుసు. దాన్ని ఈ భారత్ ఇంత స్ట్రాంగ్ అనేది ట్రంప్ కూడా తెలుసు. మరి అనవసరంగా కెలుక్కుంటే మాత్రము ఎలాంటి పర్యవసానాలు ఎదురు చూడాల్సి ఉంటుంది అనేది మాత్రము కాస్త ట్రంప్ కూడా వ్యవహార శైలిని మార్చుకొని కాస్త తగ్గి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మాత్రం దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో మరి రానున్న రోజుల్లోని ఇంకా ఏం జరగబోతుంది అన్నది అయితే చూడాల్సింది. దీనికి సంబంధించి మోదీ అయితే ఇంకా ఆయన అంటే విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది కానీ మోదీ నుంచి అయితే ఎలాంటి ఇంకా మనం మెసేజ్ అన్నదైతే ఇంకా క్లారిటీ లేదు. బట్ ఎనీవే ఏదైనా కూడాను ఇదైతే స్ట్రాంగ్ డెసిషన్ తోనే ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకే మొత్తం ఈ వ్యవహారం అంతా జరుగుతుంది కాబట్టి. సో ఆయన ఆన్ స్క్రీన్ చెప్పకపోయినప్పటికీ కూడాను ఆఫ్ స్క్రీన్ లో నుండి బ్యాక్ ఎండ్ లోని ఇదంతా నడిపిస్తూ ఉన్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో భారత్ ఆల్వేస్ ఈజ్ ఇన్ సేఫ్ జోన్ అని మనము కాస్త ధైర్యంగా ఉండొచ్చు అనేది అయితే మనకి దీని రకంగా అర్థమవుతుంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది.